హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. డబ్బు మరి ఆర్థిక వ్యవహారాలు అంటున్నారు. విందామా? సంవత్సరం 2046. స్థలం ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతం. 60వ పడిలో ఉన్న ఒక వ్యక్తి 10 ఏళ్ల వయసున్న తన మనమరాలు అతనితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ సంభాషణ ఈ విధంగా సాగుతోంది. తాత, అనిత, ఈరోజు పాఠశాలలో ఉల్లాసంగా గడిపావా? నువ్వు ఆసక్తికరమైనది ఏదైనా నేర్చుకున్నావా? అనిత: అవును తాతయ్య, మేము చరిత్ర గురించి కొంత చదువుకున్నాం, కానీ ఆ ఉపాధ్యాయుడు డబ్బు అనే పేరున్న దాని గురించి మాట్లాడారు. డబ్బు అంటే ఏమిటి? తాత: అనిత, పాత రోజుల్లో ఎప్పుడో నువ్వు పుట్టకముందు నేను ఓ యువకుడిగా ఉన్నప్పుడు రకరకాల డిజైన్లు, రంగులతో మరి అంకెలు వ్రాసి ఉన్న చిన్న కాగితపు ముక్కలు మా దగ్గర ఉండేవి. మేము ఈ కాగితపు ముక్కల్ని డబ్బు అని పిలిచేవాళ్ళం. అనిత: తాతయ్య, అంకెలు వ్రాసి ఉన్న రంగు కాగితపు ముక్కలతో ఆడుకోవడం నాకు నచ్చినట్లుగానే మీరు డబ్బు అని పిలిచే కాగితపు ముక్కలతో ఆడటం మీకు నచ్చేదా? తాత: లేదు అనిత, మేము డబ్బుతో ఎప్పుడూ ఆడేవాళ్ళం కాదు. అది ఆటలాడలేనంత విలువైనది. అనిత: అయితే మీరు వాటితో ఆడుకోకపోతే కనుక అసలు అవి మీ దగ్గర ఎందుకు ఉండేవి? తాత: వస్తువులను కొనాలి అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అయ్యేది. దుకాణానికి వెళ్ళి ఏదైనా కొన్నప్పుడు ఆ వస్తువుల కోసం డబ్బు చెల్లించాల్సి వచ్చేది. అనిత: అది చాలా వింతగా ఉంది. ఒకవేళ మీతో డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోతే? తాత: అప్పుడు ఏమీ కొనలేం, ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావాలి. అనిత: కానీ ఆ దుకాణంలో మీకు డబ్బు అమ్మేవారు కాదా? నేను ఆడుకునే అట్టముక్కలను నేను దుకాణంలో కొనుక్కోగలను కదా తాతయ్య? తాత: లేదు అనిత, ఆడుకునే అట్టముక్కలు వేరు, డబ్బు వేరు. నిజానికి అది అన్నింటికన్నా భిన్నమైనదిగా ఉండేది. మిగిలినవి ఏవి కొనాలన్నా డబ్బు అవసరం అయ్యేది. అనిత: ఆడుకునే అట్టముక్కల నుంచి అది ఎందుకు భిన్నంగా ఉండేది? డబ్బు అంటే బొమ్మలు, అంకెలు, రంగులు ఉన్న కాగితపు ముక్కలే అని చెప్పావు కదా. నాకు తేడా ఏమీ కనిపించడం లేదు. కాబట్టి దుకాణంలో డబ్బుని ఎందుకు అమ్మరు? తాత: చూడు అనిత, నువ్వు దుకాణానికి వెళ్ళి ఆడుకునే అట్టముక్కలను కొంటే నువ్వు లేదా నీ తల్లిదండ్రులు దాని వెల చెల్లించడానికి నీ గుర్తింపు కార్డు లేదా నీ వేలిముద్రను చూపించాలి. ఆ పాత రోజుల్లో మాకు గుర్తింపు కార్డులు లేవు, కాబట్టి వస్తువుల ధర చెల్లించడానికి మేము డబ్బును ఉపయోగించాల్సి వచ్చేది. అనిత: కానీ అప్పటికి అందరికీ వేలిముద్రలు ఉండేవా తాతయ్య? తాత: అవును, మాకు వేలిముద్రలు ఎప్పుడూ ఉండేవి. అనిత: అయితే మీకు డబ్బు అవసరం ఏముంది? డబ్బు అనేది కాలం చెల్లిపోయిన భావన. అనిత ఎంత ప్రయత్నించినా డబ్బు గురించి అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, నూతన ప్రపంచంలో అలాంటిది ఏదీ ఉండదు. అంతేకాకుండా అన్ని సమయాల్లోనూ చిన్న చిన్న కాగితపు ముక్కలను, మరి బహుశా కొన్ని నాణ్యాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన పరిస్థితి ద్వారా తమ జీవితాన్ని జటిలం చేసుకోవాలని ఎవరు కోరుకుంటారు? మీ దగ్గర తగినంత ఉందో లేదో మీకు ఎప్పటికీ తెలియదు. లేదా మీరు అసలు డబ్బు తీసుకెళ్ళడమే మర్చిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? డబ్బు అనే భ్రాంతి. డబ్బు అంటే ఏమిటి? మనకు ఇప్పుడు తెలిసిన డబ్బుకు వాస్తవంగా ఏ విలువ లేదు. ఒకప్పుడు చాలా వరకు కాగితపు డబ్బుకు సమానమైన విలువ గల బంగారం లేదా ఇతర విలువైన లోహం ఏదైనా ఆసరాగా నిల్వ చేసేవారు. కానీ ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో వివిధ దేశాల ప్రభుత్వాలు మరి కేంద్ర బ్యాంకులు తమ ఇష్టానుసారం డబ్బును ముద్రించేస్తున్నాయి. వాళ్ళు ఎంత డబ్బును ముద్రించవచ్చు అనే దానికి ఏ పరిమితి లేదు. కనుక ఆ కాగితపు ముక్కలు తమ విలువను కోల్పోతాయి. ఉదాహరణకు అమెరికన్ డాలర్ గురించి ఆలోచించండి. అమెరికా ప్రభుత్వపు పూర్తి విశ్వాసం మరి కీర్తి ప్రతిష్టల అనేది తప్ప అమెరికన్ డాలర్కు వెన్నుదన్నుగా నిలిచేందుకు అసలు ఏమీ లేదు. ఒక దేశంగా అమెరికా 1913 సంవత్సరం నుంచి నిరంతరం దివాళా తీసిన పరిస్థితిలోనే ఉందని మీకు తెలుసా? దివాళా తీసిన ఒక దేశం ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండగలదు? అంతేకాకుండా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికా ప్రభుత్వపు ఆధీనంలో లేదు. దానికి ప్రభుత్వంతో ఏ నిమిత్తమూ లేదు. అది ప్రైవేట్ బ్యాంకుల ఆధీనంలో ఉంది. రిక్త వాగ్దానాల ముద్రణ.
మన చరిత్ర పొడవునా అనేక దేశాలు తమ ఇష్టానుసారం డబ్బును ముద్రించాయి, ఇంకా ముద్రిస్తూనే ఉన్నాయి. ఈ కాగితపు డబ్బు చలామణిలోకి వెళ్తుంది, కానీ దాని విలువ ఇంకా ఇంకా దిగజారిపోతూనే ఉంటుంది. గత శతాబ్దంలో కూడా చలామణిలో ఉన్న డబ్బు ఎంతో నిరుపయోగంగా మారిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే, కేవలం ఒక్క రొట్టె ముక్కను కొనడానికి సంచి నిండుగా కాగితపు డబ్బును మోసుకెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరి చలామణిలో ఉన్న ఈ డబ్బులో కొన్ని అక్షరాల ప్రతిరోజు తమ విలువను కోల్పోతూనే ఉంటాయి. ఇక చలామణిలో ఉన్న డబ్బు ఎంతగానో విలువను కోల్పోయి నిరుపయోగంగా మారితే కొత్త రకమైన డబ్బును ముద్రించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక సందర్భంలోనైతే కొత్తగా చలామణిలోకి వచ్చిన ఒక నోటు 1000 పాత నోట్లకు సమానమైన విలువను కలిగి ఉంది. కాబట్టి ఆ కాగితపు డబ్బుకు ఉన్న అసలు విలువ ఏమిటి? దక్షిణ అమెరికాలో ఉన్న బ్యాంక్ దగ్గరకు పరుగులు తీయడం. అమెరికాకు చెందిన నా 2 మిత్రులు 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో 2 వేర్వేరు దక్షిణ అమెరికా దేశాల్లో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరికీ అక్కడ ప్రాంతీయ కరెన్సీలలో వేతనాలు చెల్లించేవారు. కానీ వాళ్ళు విదేశీయులు కావడం వలన తాము సంపాదించిన డబ్బును అధికారికంగా అమెరికన్ డాలర్లోకి మార్చుకోవడానికి వాళ్లకు అనుమతి ఉండేది. విడివిడిగా వాళ్ళిద్దరూ వేరు సమయాల్లో ఒకేలాంటి అనుభవాన్ని గురించి నాకు చెప్పారు. వాళ్ళకి వేతనపు చెక్ అందగానే ఆ డబ్బును అమెరికన్ డాలర్లోకి మార్చుకోవడం కోసం అక్షరాల వాళ్ళ బ్యాంకుకు పరుగులు తీసేవాళ్ళు. ఎప్పుడూ ఒకేలాగా ఆ బ్యాంకు దగ్గర జనాలు బార్లు తీరి ఉండేవాళ్ళు. చాలాసార్లు వాళ్ళు బ్యాంకుకు చేరుకున్నప్పటి నుంచి వాళ్ళు చెల్లింపులు జరిగే చోటుకు చేరుకునే సమయానికి ఎక్స్చేంజ్ రేటు మారిపోయి వాళ్ళ పేచెక్లకు తక్కువ అమెరికన్ డాలర్లు వచ్చేవి. కాబట్టి ఆ కాగితపు డబ్బుకు ఉన్న అసలు విలువ ఏమిటి? జర్మన్ మార్క్ ఒక తెలివైన పెట్టుబడైనా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 20వ శతాబ్దపు తొలినాళ్లలో యుద్ధ సన్నాహాలకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి జర్మనీ అధిక మొత్తంలో కాగితపు డబ్బును జర్మన్ మార్క్స్ ముద్రిస్తూనూ ఉండేది. ఆ యుద్ధం ముగింపుకు వచ్చేసరికి ఆ మార్కు విలువ తీవ్రంగా పడిపోయింది. జర్మనీ ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు మార్క్ విలువ దాని కనిష్ట స్థాయిలో ఉంది. ఇక జర్మనీ లొంగిపోయింది. కాబట్టి జర్మన్ మార్క్ విలువ ఇంతకన్నా దిగజారిపోయే అవకాశమే లేదని భారతదేశంలోని మా తాతగారికి ఒక అంతర్జాతీయ ఆర్థిక సలహాదారు చెప్పారు. జర్మన్ మార్కులను కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం, ఎందుకంటే ఇక దాని విలువ పెరిగిపోతూనే ఉంటుంది అని సలహా ఇచ్చారు. ఈ అంతర్జాతీయ ఆర్థిక సలహాదారు ఉపదేశాన్ని అనుసరించి మా తాతగారు దాదాపు 10 లక్షల భారతీయ రూపాయలను జర్మన్ మార్కుల్లోకి మార్చి జర్మన్ మార్కు విలువ పెరగటం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు తీవ్ర విస్మయాన్ని కలిగించే ఘటన జరిగింది. జర్మన్లు పాత కరెన్సీని రద్దు చేసి పూర్తిగా కొత్త కరెన్సీని చలామణిలోకి తేవాలని నిర్ణయించారు. మా తాతగారు తన పెట్టుబడి మొత్తం పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ కాగితపు డబ్బుకు ఉన్న అసలు విలువ ఏమిటి? ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.